నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైజ్ టీవీ. మిల్కీ బ్యూటీ తమన్నా త్వరలో పెళ్లిపీటలెక్కుతారని అందరూ భావించారు. కానీ ఎక్కడో బెడిసి కొట్టినట్టుంది. విజయ్ వర్మతో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ యంగ్ హీరోయిన్ ఇప్పుడు ఎందుకో సైలెంట్ అయిపోయింది. కొన్నాళ్ల వరకు ఎక్కడ చూసినా, ఏ ఫంక్షన్స్, వెకేషన్స్కి వెళ్ళినా ఇద్దరూ కలిసి వెళ్ళి ఎంజాయ్ చేసేవారు. పెండింగ్ సినిమాలు ఉండడంతో వాటన్నిటినీ కంప్లీట్ చేసుకుని లైఫ్ని హ్యాపీగా లీడ్ చేయాలని భావించింది. ఇంతలో ఒక్కసారిగా హృదయం బద్దలైనట్లు పెద్ద ఫిలాసఫీ చెప్పడం స్టార్ట్ చేసింది. విజయ్తో కట్టిఫ్ అయిందనే ప్రచారం జరుగుతోంది. కాకపోతే ఈ వార్త విషయంలో ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. సినీ ఇండస్ట్రీలో తన అందం, అభినయంతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోయిన్ తమన్నా భాటియా. ఈ మిల్కీ బ్యూటీ టాలీవుడ్లో ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. వరుస విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్గా మారింది. ఆ స్టార్డమ్తోనే బాలీవుడ్లో అడుగుపెట్టింది. అనుకున్నట్టుగానే నార్త్లో కూడా తన సత్తా చాటుతోంది. అయితే తాజాగా బంధాల గురించి ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమంటే ఏమిటి, భాగస్వామి నుంచి ఏం ఆశిస్తుందో, అలాగే ఏ కారణం వల్ల బంధాలు తెగిపోతాయో వివరించింది. ఒక బంధంలో తాను ఏ విషయాన్ని అస్సలు సహించలేదో స్పష్టం చేశారు. అబద్ధం చెప్పడం నచ్చదని, దాన్ని తట్టుకోలేనని నిర్మోహమాటంగా చెప్పేసింది. తనకు అబద్ధాలు చెప్పేవాళ్లంటే అస్సలు నచ్చదని, అలాంటి వారితో దూరంగా ఉండడమే బెటర్ అని చెప్తోంది. ఏదైనా తప్పు జరిగినా సమస్యను సాల్వ్ చేసుకుంటాను. ఒక హత్య చేసినా దాన్ని కప్పిపుచ్చడానికి హెల్ప్ చేస్తాను. కానీ మాయమాటలు చెప్పేవాళ్ళంటే తాను తట్టుకోలేనని తెలిపింది. పర్సనల్ లైఫ్ పార్ట్నర్కు ఉండాల్సిన లక్షణాలపై తమన్నా చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తమన్నా నటుడు విజయ్ వర్మతో ప్రేమలో మునిగిపోయింది. 2023లో తమన్నా భాటియా నటుడు విజయ్ వర్మతో ఉన్న స్నేహం ప్రేమలోకి మారిందనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఓ పార్టీ సందర్భంగా ఇద్దరూ కలిసి కనిపించిన తర్వాత ఈ జంట గురించి డేటింగ్ రూమర్స్ వైరల్ అయ్యాయి. కొంతకాలం తర్వాత ఈ జంట తమ వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్ 2 ప్రమోషన్ సమయంలో తమ ప్రేమను బహిరంగంగా అంగీకరించారు. లస్ట్ స్టోరీస్ 2 వెబ్ సిరీస్లో ఈ జంట రెచ్చిపోయింది. ఇక ప్రమోషన్ల సమయంలో వీరిద్దరు తమ సంబంధాన్ని బయటపెట్టారు. ప్రోగ్రామ్, ఈవెంట్లలో వారు తరచుగా కలిసి కనిపించేవారు. ఈ ఇద్దరు కొన్ని నెలల్లో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అయితే అంతలోనే ఏమైందో ఏమో కానీ విజయ్ వర్మ, తమన్నా భాటియా బ్రేకప్ చెప్పుకొని ఎవరి దారి వారు చూసుకున్నారనే రూమర్స్ వస్తున్నాయి. కొన్నాళ్లుగా వీరిద్దరు కలిసి కనిపించి చాలా రోజులు అవుతోంది. విజయ్ వర్మతో బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ఓ ఇంటర్వ్యూలో తమన్నా తాను ఒక గొప్ప జీవిత భాగస్వామిగా మారేందుకు ప్రయత్నిస్తున్నానని తెలిపింది. ఆయనకు నేను అదృష్టంగా, వరంగా అనిపించేలా ఉండాలని కోరుకుంటున్నానని అంటూ చెప్పింది. ఆమె వ్యాఖ్యలతో బంధంలో నిజాయితీకి ఆమె ఎంత విలువిస్తారో స్పష్టమవుతోంది. తెలుగులో దాదాపు 2 దశాబ్దాలుగా అగ్ర హీరోయిన్గా కొనసాగింది మిల్కీ బ్యూటీ. బాహుబలి లాంటి హిట్ సినిమాలో నటించి మెప్పించింది. ఇక ఒక్కసారి స్క్రీన్ పై కనిపించడమే ఆలస్యం. యూత్కి అయితే కలల రాకుమారిగా నిలిచిపోయింది. ఎంతలా అంటే తమన్నా కోసమే సినిమా చూడాలి అనే విధంగా ఫీల్ అయ్యేవారు. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్ముడు పెట్టే ఫిక్స్కి కుర్రాళ్లకు నిద్ర పట్టడం లేదట. వయస్సు పెరుగుతున్నా అందం మాత్రం అలాగే ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ప్రెజెంట్ చేతిలో ఆఫర్స్ లేకపోవడంతో గ్లామర్ డోసును మరింత పెంచేందుకు రెడీ అయినట్లు సమాచారం. ఈ బ్యూటీకి మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. దాన్ని క్యాష్ చేసుకుని ముందుకు సాగేందుకు రెడీ అయింది. ఏజ్ విషయం గురించి తానెప్పుడూ బాధపడలేదంటున్నారు మిల్కీ బ్యూటీ. ఏజ్తో సంబంధం లేకుండా హీరోయిన్లు స్క్రీన్ మీద గ్రేస్ చూపిస్తుంటే చూడటానికి ముచ్చటగా ఉంటుంది.